మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. క్లియర్ గా పవర్స్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ లో ద ప్రెసిడెంట్ అంటే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ షల్ ప్రెసైడ్ ఓవర్ ద యాన్యువల్ బాడీ మీటింగ్స్, షల్ అప్రూవ్ ద మినిట్స్ ఆఫ్ ద జనరల్ మీటింగ్స్, షల్ ఎక్సర్సైజ్ అదర్ పవర్స్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ దీస్ రూల్స్. నీకుండేటువంటి అధికారాలు ఏమి అనేటువంటివి కనుపరిచిన తర్వాత ఆ అధికార పరిధి దాటి ఈరోజు రెడ్ క్రాస్లో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని అని ప్రైమరీ మెంబర్షిప్ నుంచే వీళ్ళందరినీ మొత్తం తొలగించేసేసి ఈరోజు మీకు ఎవరు లేనటువంటి ఎవరికి ఇచ్చారు కలెక్టర్ గారికి అధికారం అంటే నేను జిల్లా కలెక్టర్ అంటే ఈ జిల్లాలో ఏం చేసినా సరిపోతుంది, జిల్లా కలెక్టర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నా ఇష్టారాజ్యంగా నేను ఆర్డర్లు పాస్ చేసేస్తాను, రేపు దాని నుంచి మీ ఇళ్లలో కూడా మీరు ఉండడానికి లేదని చెప్పి ఆర్డర్లు పాస్ చేస్తానేమో, మీరు 3 పూట్ల తిండి తినడానికి లేదని ఆర్డర్లు పాస్ చేస్తానేమో. నాకు అనుమానం వస్తుంది మీ వ్యవహారం చూస్తుంటే, మీ వ్యవహార శైలి చూస్తుంటే. ఈరోజు 5,000 మంది మెంబర్లు ఉంటే 5,000 మంది 15 మందిని ఎన్నుకుంటే ఆ 15 మంది ఆఫీస్ బ్యారర్స్లో చైర్మన్ ఎన్నుకుంటే ఆ చైర్మన్ ఏదో మా మీద వివాదాస్పదంగా ఉంది. నిజంగా నేనైతే చెప్పా చంద్రశేఖర్ రెడ్డికి, నువ్వు తొందరపడద్దు, 5,000 మంది ప్రతినిధులుగా ఉండేటువంటి సభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు 15 మంది మేనేజింగ్ కమిటీని ఎంపిక చేసుకుంటే ఆ 15 మంది నిన్ను ఎంపిక చేసుకుంటే వాళ్ళందరూ 5,000 మంది భావాలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అన్నాను. లేదన్నా, నా వల్ల రెడ్ క్రాస్ అనేటువంటి సంస్థ వివాదాస్పదం కాకూడదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు పాప. సరే, నేను కూడా ఆహ్వానించాను, ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మృదు స్వభావి, ఎందుకు మన వల్ల రెడ్ క్రాస్కి అనేటువంటి దానికి చెడ్డ పేరు రాకూడదని నిర్ణయం తీసుకున్నాడు. మంచిదే. దాన్ని తీసుకుని 7వ తేదీ అయ్యా నేను దీంట్లో ఉండదలుచుకోలేదు, నేను వివాదాలకి కేంద్ర బిందువుగా మారదలుచుకోలేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, ప్రజలకు సంబంధించి ప్రజాసేవలో ఉన్నా, రెడ్ క్రాస్ అనేటువంటిది సంస్థ, ఈ సంస్థ అనేటువంటిది రోజు రోజుకి దాని యొక్క విలువ పెరగాలి, ప్రజలు దాన్ని అభిమానించాలి, ఆదరించాలి, ప్రజలకి ఇది నిజంగా సేవ చేస్తుందనేటువంటి ఆ భావం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకొచ్చి కలెక్టర్ గారు చెప్పేదానికన్నా ముందుగానే అయ్యా నేను చైర్మన్ నుంచి తప్పుకుంటున్నాను అంటే, చైర్మన్గా కాదు నువ్వు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉండడానికి లేదు, అసలు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నిన్ను తీసేస్తున్నాను, తొలగిస్తున్నానని చెప్పి ఇచ్చాడు కలెక్టర్ గారు. ఆడ ఈరోజు సొంత డబ్బులు పెట్టాడు, దానికి సంబంధించి ఎంత ఫండ్ రైజింగ్ చేశాడు. ఈరోజు మనం రెడ్ క్రాస్ హాస్పిటల్కి పోతే కలెక్టర్ గారికి తెలియదు, ఎందుకంటే ఈయన మొన్న వచ్చాడు, ఇంతకుముందు తెలియదు దాని పరిస్థితి ఏ విధంగా ఉండేది. నెల్లూరు రెడ్ క్రాస్ పరిస్థితి తెలుసుంటే బహుశా కలెక్టర్కి చెయ్యి ఆడుండేది కాదు, కనీసం తెలుసుకొని ఉండాల్సింది. ఈ బాడీ రాకముందు ఏ విధంగా ఉండింది, 2020కి ముందు దీని పరిస్థితి ఏంది, 2020లో ఈ బాడీ వచ్చిన తర్వాత మరలా 2023లోనే ఈ బాడీని ఎందుకు ఎంపిక చేసుకున్నారనేటువంటిది ఎవరినన్నా అంటే అధికారులను లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకొని నిర్ణయం తీసుకొని ఉంటే బహుశా ఆయన చెయ్యి పెట్టాలన్నా సరే ఆ చెయ్యి ఆడి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో నేను ఈరోజు హాస్పిటల్ మనం అంతకుముందు ఏదైనా సేవ కావాలంటే మెడ్రాస్కి తీసుకెళ్లే వాళ్ళం. ఓన్లీ రెఫరల్ హాస్పిటల్గా ఉన్నది నెల్లూరు రెడ్ క్రాస్. ఏది ఉందనేది కనుక్కోవడం, వాళ్ళు కనుక్కున్న తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఇక్కడ లేదని చెప్పి పంపించాడు. అటువంటి దానికి సర్జికల్ ఆంకాలజిస్టులు తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ పెట్టి అవసరమైనటువంటి ఈరోజు మనం ఏదన్నా కావాలి అంటే ఈరోజు మన దగ్గరికి రికమెండేషన్ వచ్చి అయ్యా ఒక్కసారి నెల్లూరు రెడ్ క్రాస్లో చెప్పించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు బెడ్ ఇప్పించండి, నెల్లూరు రెడ్ క్రాస్లో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి. ఆ స్థాయికి రెడ్ క్రాస్ హాస్పిటల్ ఎదగడానికి కారకులు ఏదైనా జిల్లా కలెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉందా, నీ కాంట్రిబ్యూషన్ ఏదన్నా ఉందా, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి దాన్ని చెడగొట్టడం తప్ప ఏదైనా దీన్ని బాగు చేద్దామనేటువంటి ఆలోచన మీకు ఉండి ఉంటే ఏదైనా రాజకీయ నాయకుడు ఒక మాట చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో రాజకీయం దాగుంది అనేటువంటిది తెలిసినటువంటి విషయం. స్పష్టంగా గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నాం, మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం, పేదవాడికి